లో ప్రజా వ్యతిరేకత వచ్చింది అని అంటే ఖచ్చితంగా ప్రతి అంశంలో వారు ఎక్స్పెక్ట్ చేసినది ఏది కూడా వర్కౌట్ కాలేదు. కేవలం ఒక పరిపాలన అంటే బటన్ నొక్కితే చాలు, లబ్ధి చేకూరిస్తే చాలు అనేది ఒక్కటే కాదు, అన్ని అంశాలు ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, అభివృద్ధి ఇవ్వాలి, సంక్షేమం అందించాలి, సుపరిపాలన కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అప్పుడే ఎవరికైనా ఆదరణ కూడా ఉంటుంది. సో డిస్కస్ చేద్దాం. సో వినేష్ రెడ్డి గారు నమస్కారం. ఎట్లా చూస్తున్నారు? ఒక కూటమి ఏర్పడింది, కూటమి ఒక అద్భుత విజయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం చూస్తుంటే భారతీయ జనతా పార్టీ కూడా 8 స్థానాల్లో విజయం సాధించబోతోంది. లోక్సభలో కూడా 3 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి ఈ స్థాయిలో సీట్లు వస్తాయని చెప్పి కూటమి ఇంతటి విజయం సాధిస్తుందని చెప్పి మీరు భావించారా? ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాల పట్ల మీ స్పందన ఏంటి? ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానెల్లో పెద్దలకి నా నమస్కారాలు. మీకు నేను ఒక విషయం చెప్పాలి శ్రీహరి గారు. మన కూటమి గెలుస్తుంది అని మేము అనుకున్నాము డెఫినెట్ గా. బట్ అంటే ఇంత రూట్ అవుట్ అయిపోతుంది అంటే వైసీపీ అంతకు ముందు ప్రతిసారి సింహం సింగిల్ గానే వస్తుంది, వై నాట్ 175 అన్న వాళ్ళు బిలో 15 ఆ ప్రతిపక్ష హోదా లేకుండా కూడా రౌట్ అవుట్ అవుతారని అంటే అనుకున్నాం. కానీ ఏదో ఒక 30-40 కన్నా వస్తుంది అనుకున్నాము. బట్ మరి ఇంత తక్కువ, ఇట్స్ రియల్లీ ఓవర్వెల్మింగ్. బట్ మీరు కారణాలు చూసారనుకోండి, ఈ వ్యతిరేకత అనేది ఫస్ట్ టైం మాకెప్పుడు అర్థమైందంటే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి, మీకు గుర్తుందో లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీలో 3 స్థానాలు అంటే రాయలసీమలో 1, అటువైపు ఉత్తరాంధ్రలో తూర్పు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తూర్పు రాయలసీమ, రాయలసీమ, ఉత్తరాంధ్ర అంటే డిఫరెంట్ జోన్స్ జరిగినప్పుడు 3 సీట్లు ఓడిపోయినప్పుడు ఫస్ట్ టైం మాకు అర్థమైంది ఏంటంటే దెర్ ఈజ్ యాంటీ ఇన్కంబెన్సీ. అది జరిగి కూడా మనకు దగ్గర సంవత్సరంన్నర కావస్తుంది. అప్పుడు ఏమన్నారంటే అంటే అందరి థాట్ ప్రాసెస్ కూడా ఓకే మాకు అక్కర్లేదు. ఐ థింక్ సజ్జల గారు బయటకు వచ్చి చెప్పిన మాటలు, వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్, వాళ్ళు ఎంతమంది ఉంటారు? 3% కదండి వాళ్ళు చెప్పింది. మా ఓటర్లు కాదు, వాళ్ళు లేకపోయినా గెలిచేస్తాం అనుకున్నారు. కానీ ఈ విండ్స్ ఆఫ్ చేంజ్ ఉన్నాయి చూసారా, ఇవి ఇంత తీవ్రం ఐ థింక్ సెప్టెంబర్ లో అయ్యింది అనుకుంటా, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత. మనతో పాటు ఉండి శాసనసభ స్థానం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణరాజు గారు లైన్ లో ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడదాం.